ఊహలకే కాదు, నిజ జీవితానికి అద్దం పట్టే కథలు. ప్రతి కథలో ఒక పాఠం, ప్రతి పాఠంలో మీకు కొత్త అనుభవం. వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక చక్కటి కథని చెప్పుకుందాం. అనగనగా ఒక కాకి స్వేచ్ఛగా, ఆనందంగా, సంతోషంగా ఎగురుతూ జీవిస్తుంది. ఒకరోజు హంసను చూసి హంస దగ్గరికి వెళ్ళి, అబ్బా, నువ్వు తెల్లగా ఎంత అందంగా ఉన్నావో, నీవు చాలా అదృష్టవంతురాలివి అని పొగిడింది. దానికి హంస, నాకంటే అదృష్టవంతురాలు చిలక, 2 రంగులతో ఇంకా అందంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండే పక్షి చిలకే అని చెప్పింది. వెంటనే కాకి చిలక దగ్గరకు పోయి, ఆకుపచ్చని రంగుతో అందంగా ఆనందంగా ఉన్న పక్షివి నీవే కదూ అని అడిగింది. దానికి చిలక ఒప్పుకోక, నాకంటే నెమలి చాలా రంగులతో ఇంకా ఇంకా అందంగా ఆనందంగా నాట్యం చేస్తూ ఉంటుంది అని చెప్పింది. కాకి వెంటనే జూలో ఉన్న నెమలిని చూడటానికి వెళ్ళింది. దానిని చూస్తూ పిల్లలు పెద్దలు కేరింతలు కొడుతున్నారు. నెమలితో కాకి, నీవెంత అందంగా ఉన్నావో, నిన్ను చూడటానికి వేలాది మంది వస్తున్నారు, చాలా అదృష్టవంతురాలివి నీవు అని పొగిడింది. దానికి నెమలి నిట్టూరుస్తూ, మొదట్లో నా అందం పట్ల నేనే చాలా మురిసిపోయాను, కానీ నా అందమే నాకు శాపమై నన్ను ఈ పంజరంలో బంధించేట్లు చేసింది. నిజానికి కాకివి, నీవే అదృష్టవంతురాలివి. హాయిగా స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగగలవు, ఏదైనా తినగలవు అని అన్నది. కాకికి అప్పుడు అర్థమైంది తానెంత స్వేచ్ఛగలదో. ఈ కథలోని కాకిలాగానే మనం కూడా ఇతరులతో పోల్చుకుని మనల్ని మనం తక్కువ చేసుకుని బాధపడతాం. మన ప్రతిభని, తెలివితేటల్ని, శక్తి సామర్థ్యాల్ని గుర్తించం, పరిగణలోకి తీసుకోం. అనవసరపు పోలికలతో మనల్ని మనం కించపరుచుకుంటాం. మన శక్తిని బయటకు తీసి ముందుకెళితే జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.